ఇప్పుడు ఏపీ విషయానికి వస్తే ఇప్పటివరకు మనం తెలంగాణ గురించి మాట్లాడుకున్నాం. ఏపీలో కొంతమంది సమస్యలు పంపించడం జరిగింది. ఇప్పుడు సాదా బైనం ద్వారా ఏదైతే భూములు కొనుగోలు చేస్తే వాటికి సంబంధించి మళ్ళీ రిజిస్ట్రేషన్ చేసుకోవడం ఎట్లా అన్న విషయం గురించి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మళ్ళొకసారి అవకాశం కల్పించింది సాదా బైనామాల క్రమబద్ధీకరణ కోసం. ఈ రోజున కొత్త జీవో ప్రకారం నియమం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతంలో ఉన్న వ్యవసాయ భూమిని కనుక 15 జూన్ 2024 కంటే ముందు కొనుగోలు చేసి ఉన్నట్లయితే ఇప్పుడు క్రమబద్ధీకరణ చేసుకోవచ్చు. ఇది మంచి అవకాశం ఉంది. దీంట్లో ఎవరు చేసుకోవాలి? ఇప్పుడు ఈ కేటగిరీలో గ్రామీణ ప్రాంతంలో వ్యవసాయ భూమి అయి ఉండి 2024 కంటే ముందు కొనుగోలు చేసి ఉంటే వాళ్ళు దరఖాస్తు చేసుకోవాలి. ఎప్పటి వరకు చేసుకోవాలి అంటే 2027 డిసెంబర్ 31 వరకు గడువు ఉంది. అంటే ఇంకొక 2 ఏళ్ల పాటు ఎప్పుడైనా దరఖాస్తు పెట్టుకోవచ్చు. ఎవరికి దరఖాస్తు చేయాలి? తహసీల్దార్కి దరఖాస్తు చేయాలి. ఫారం 10లో దరఖాస్తు పెట్టాలి. అది ఆన్లైన్లో పెట్టుకుంటే సరిపోతుంది. ఈ సేవా కేంద్రం ద్వారా కానీ గ్రామ లేదా వార్డు సచివాలయాల ద్వారా అందులో ఫారం 10 ఉంటుంది. ఆ ఫామ్ 10లో నింపి దరఖాస్తు పెట్టాలి. దరఖాస్తుతో పాటుగా ఈ డాక్యుమెంట్ యొక్క నకలు పెట్టాలి. ఏ కాగితం తర్వాత కొన్నారో కాగితం యొక్క జిరాక్స్ కాపీ కూడా స్కాన్ కాపీ కూడా పెట్టాల్సి వస్తుంది. దరఖాస్తు పెట్టిన తర్వాత ఏం జరుగుతుందంటే తహసీల్దార్ విచారణ చేయాలి. దరఖాస్తు ముట్టిన 90 రోజుల్లోగా సంబంధిత వ్యక్తులకు నోటీసులు ఇవ్వాలి. కొన్నాయనకి అమ్మినాయనకి రికార్డులో పేరున్న వాళ్ళకి నోటీసులు ఇవ్వాలి. గ్రామంలో విచారణ చేయాలి. ఎవరు ఆధీనంలో భూమి ఉందనేది చూడాలి. కొన్నాయన ఆధీనంలో ఉందా లేదా చూడాలి. అడంగల్లో ఏమైనా సాగుదారి కాలంలో ఉందా, లేకపోతే అది లేనప్పుడు ఇతర సాక్ష్యాధారాలు ఏమైనా ఉన్నాయా, అది భూమి అభివృద్ధి పథకంలో ఏమైనా డబ్బులు వచ్చినాయా, రుణాలు ఏమైనా తీసుకున్నారా, మార్కెట్లో అమ్మినప్పుడు ఏమైనా ఆధారాలు ఉన్నాయా, ఎలక్ట్రిక్ కనెక్షన్ కానీ ఇరిగేషన్ వాళ్ళకి సంబంధించిన ఎక్కడైనా ఆధారాలు ఉన్నాయా చూడాలి. ఇవేవి దొరకకపోతే స్థానికంగా విచారణ చేసి చుట్టుపక్కల రైతులను గ్రామంలో పెద్దోళ్ళను విచారణ చేసి పంచనామా చేసుకోవాలి. ఈ రిపోర్ట్ల ఆధారంగా ఒక ఆర్డర్ పాస్ చేయాలి ఈ సాదా బైనామా క్రమబద్ధీకరణ చేస్తూ. ఒకవేళ ఈ సాదా బైనామా దరఖాస్తు పెట్టుకున్న వ్యక్తి చిన్న సన్నకారు రైతు అయితే, చిన్న సన్నకారు రైతు అంటే తనకు ఉన్న భూమి కొనుగోలు చేసిన భూమి మొత్తం కలిపితే 5 ఎకరాల డ్రై ల్యాండ్ లోపలన్న ఉండాలి. వెట్ ల్యాండ్ అయితే 2.5 ఎకరాల లోపు ఉంటే మనం చిన్న సన్నకారు రైతు అంటాం. అంటే ఆల్రెడీ ఆయనకు ఉన్నది కొనుగోలు చేసి 2 కలిపి చూడాలి. నాకు ఆల్రెడీ 5 ఎకరాల భూమి ఉంది, నేను ఆ లెక్క ప్రకారం అయితే నేను చిన్న సన్నకారు రైతు అవుతా. కానీ అదనంగా 2 ఎకరాలు కొన్నా అంటే మొత్తం కలిపితే 7 ఎకరాలు అవుతుంది. సో 7 ఎకరాలు అయితే అప్పుడు నేను చిన్న సన్నకారు రైతు డెఫినేషన్లో రాను. ఎవరైతే చిన్న సన్నకారు రైతు డెఫినేషన్లో వస్తారో వాళ్ళకి ప్రభుత్వము రిజిస్ట్రేషన్ స్టాంప్ డ్యూటీ నుంచి మినహాయింపు ఇచ్చింది. ఏం ఫీజు కట్టాల్సిన పని లేదు. అది కాకపోతే కనుక ఫీజు కట్టించుకుంటారు. ఈ ఫీజు కట్టిన తర్వాత తహసీల్దార్ గారు ఒక సర్టిఫికేట్ జారీ చేస్తారు. దాన్ని మనం 13B సర్టిఫికేట్ అంటాం. ఈ సర్టిఫికేట్ అర్థం ఏంటంటే మీ దగ్గర ఏదైతే సాదా కాగితం ఉందో, తెల్ల కాగితమో స్టాంప్ కాగితమో, ఈ సర్టిఫికేట్ వచ్చిన రోజు నుంచి మీ చేతిలో ఉన్న తెల్ల కాగితం కాస్త రిజిస్ట్రేషన్ కాగితంగా మారుతుంది. అంటే ఆ విలువ వస్తుంది దానికి. తర్వాత ఇంకొక కాగితము సబ్ రిజిస్ట్రార్కి పంపుతారు. 13C సర్టిఫికేట్ పంపుతారు. ఈ అప్లికేషన్ దరఖాస్తు పెట్టుకుని ఆయన ఏదైతే సాదా కాగితం ఇస్తారో ఆ ఒరిజినల్ కాపీని కూడా సబ్ రిజిస్ట్రార్కి పంపుతారు. వాళ్ళు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం వాళ్ళు అక్కడ వాళ్ళ దగ్గర ఉండే రికార్డులో దీన్ని ఎంట్రీ చేస్తారు. ఒకసారి 13B వచ్చిన తర్వాత 1Bలో కూడా నమోదు చేసి పాస్ పుస్తకాన్ని ఇవ్వటం జరుగుతుంది. ఈ ప్రక్రియ మొత్తాన్ని కూడా 90 రోజుల్లోగా పూర్తి చేయాలని చెప్తుంది చట్టం. దీంట్లో కొన్ని క్లారిఫికేషన్స్ కూడా ప్రభుత్వం ఇచ్చింది. ఈ జీవో అసైన్మెంట్ భూములకు వర్తించదు. నేను అసైన్మెంట్ భూములు కొన్నానంటే సాదా బైనామా కింద చెయ్యరు. సీలింగ్ మిగిలి భూములు చెయ్యరు. ఇంటి స్థలాలను చేయడానికి వీలు పడదు. ఈ స్పష్టత ఇచ్చుకుంటూనే ఇంకొక మాట కూడా చెప్పారు. ఏవైతే మీరు చిన్న చిన్న కారణాలు చెప్పి, అంటే సర్వే నెంబర్ మ్యాచ్ కావట్లేదనో, లేదా అమ్మిన ఆయన అభ్యంతరం చెప్తున్నాడనో, లేకపోతే స్టేట్మెంట్ రికార్డ్ చేయడానికి పోతే పక్క రైతులు రాలేదనో, హాజరు కాలేదు, ఇట్లాంటి కారణాలతోటి తిరస్కారం చేయొద్దు. మీరు తప్పకుండా ఒకసారి కాబట్టి 2 సార్లు మీరు విచారణ చేసి స్థానిక విచారణలో కనుక ఆయన అనుభవంలో ఉన్నట్టుగా తేలితే పట్టా చేయాలి. అభ్యంతరం చెప్పినంత మాత్రం ఆపొద్దు. దానికి ఆధారాలతో కూడిన అభ్యంతరాలు చెప్పినప్పుడు మాత్రమే ఆపాలనే ఒక క్లారిఫికేషన్ కూడా ఇచ్చారు. కాబట్టి ఈ రోజున తెలంగాణలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సాదా బైనామా ద్వారా కొన్న రైతులకి మరొకసారి ఈ జీవో ద్వారా అవకాశం కలిగింది.